శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబరు 6 వరకు జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఏదైనా ఒక రాశి వారికి ఆ వారం ఫలితం ఎలా ఉంటుంది అని పరిశీలించినప్పుడు రాశి యందు ఒక శుభగ్రహం ఉన్నా లేదంటే రాశిని ఒక శుభగ్రహం చూసినా ఆ వారం జాతకుడికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కనీసం ఒక గ్రహం అయినా 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమయానికి ఆ గ్రహ కారకత్వం ద్వారా ఆర్థిక పరంగా కానీ మోరల్ సపోర్ట్ కానీ లభిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా జాతకుడు ఇబ్బందుల్లో ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఆదుకొని ఆ సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారం మకర రాశి వారికి ఈ వారం అంతా ఇంచుమించుగా 5వ తారీఖు దాకా గురువు యొక్క దృష్టి రాశి మీద పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే జాతకుడికి ఏదో ఒక శుభం జరుగుతుంది, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, మంచి ఆలోచనలు మంచి అలవాట్లు కలుస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఒక మిత్రుడు మిమ్మల్ని కలుసుకోవడం కానీ సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటేంటంటే రవి. అష్టమాధిపతిగా రవి లాభస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానానికి మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ప్రభుత్వ పదవి కానీ ఉద్యోగం కానీ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక మంచి లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రభుత్వం ద్వారా ఒక శుభవార్త మీరు వినడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి అనుకోకుండా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడితో కలిసి మనకి ఈ రవిగ్రహం ఉండడం వల్ల, కుజుడు చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఏదైనా తల్లి తరపు నుంచి కానీ మీ సొంత ఊరు నుంచి కానీ ఒక స్థిరాస్తి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది మీరు కొనడం వల్ల అవ్వచ్చు, ప్రభుత్వం గిఫ్ట్ కావచ్చు, వారసత్వంగా అయినా ఏదో ఒక భూమి కానీ స్థలం కానీ ఇల్లు కానీ మీకు సంక్రమించే అవకాశం ఉంది. అలాగే భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం లాంటిది చేస్తూ ఉంటే కంప్లీట్గా మీకు అదే ఏదైనా మార్కెటింగు బయట తిరుగుతున్నటువంటి ఉద్యోగం లాంటిది కానీ ప్రభుత్వ సంబంధం ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రవేశం రావడం, అంటే ఒక విధంగా ప్రభుత్వ ఆదాయం మీకు లభిస్తుంది ఈ వారంలో. ఇక శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు. అందువల్ల శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తుకి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్న, ఒక కళాకారుడిగా ఉన్న, ఒక ఫైనాన్సర్గా ఉన్న కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక కొత్త పరిచయం, అది ప్రేమ రూపంలో అవ్వచ్చు, చిన్ననాటి స్నేహితుల రూపంలో అవ్వచ్చు, ఒక కొత్త పరిచయం మీకు ఏర్పడుతుంది. ఆ పరిచయస్తుల గైడెన్స్తో మీరు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ మీ ఆదాయ మార్గాన్ని మార్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం దశమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి, అలాగే ఉద్యోగపరంగా కొంత ధనలాభం ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఏదో విధంగా గురువు చూడటం వల్ల అదృష్టం, ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి రాహు మీ కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా ఉండడం, మీరు చేసే ప్రతి పనికి వారి నుంచి విమర్శలు రావడం, మిమ్మల్ని తక్కువగా అంచడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు ఇతరులతో మంతనాలు చేయడం కానీ మీ కుటుంబం విషయాల్లో ఇతరులు కలగజేసుకొని వారి సలహాతో మీ కుటుంబ సభ్యులను అడ్డం కానీ, అంటే మీ కుటుంబం మీద మీ పెత్తనం కాకుండా ఇతరుల పెత్తనం సాగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాతకుడు చాలా మనస్తాపానికి గురవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం పాటు ఓర్పుగా భరిస్తే మంచిది తప్ప ఏమాత్రం దాన్ని రెచ్చగొట్టినా అది మొదటికే మోసం రావచ్చు. కాబట్టి కొద్దిగా సహనంతో ఓర్పుతో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. అయితే దశమస్థాన స్థితి బుధుడి వల్ల వృత్తిపరంగా ప్రస్తుత చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. కొన్ని ఏజెన్సీలు లాంటివి కానీ
ఏదంటే మీ దగ్గర ఉన్నటువంటి కథలో ప్రొడక్టో పాటలో సంగీతం మ్యూజిక్ ఏదో ఉంటే అది ఇతరులు దాన్ని గుర్తించి మీకు కొంత రెమ్యునేషన్ ఇచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఆదాయ వనరులు పెరిగాయి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దైవ సంకల్పంలాగా మీరు ఏ ప్రయత్నం చేసినా ఏదో విధంగా ఆ సక్సెస్ అదృష్టపూర్వంగా రావడం జరుగుతూ ఉంటుంది. దానికి శని కూడా 3వ స్థానంలో ఉంటూ శని మీద కూడా గురుదృష్టి ఉండడం వల్ల ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు, కొన్ని కొత్త ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవడం వల్ల ఈ శుక్ర మౌఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పువ్వులు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వేలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లిగారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.